హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. వినాయక చవితి నాడు స్పెషల్గా చేసుకునే పాలల్లో ఉండ్రాళ్ళు మా ఇంట్లో అయితే మేము ఎలా తయారు చేస్తామో ఒకసారి మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. కొంతమంది అయితే వీటిని పాల తాలికలు అంటారు. ఇవి ఎలా తయారు చేయాలో, మేమైతే ఎలా తయారు చేసుకుంటామో ఒకసారి మీరు కూడా వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని పిండి అనేది ఉడికించుకోవాలన్నమాట. 1.5 కప్పు వరకు వాటర్ వేసి కొంచెం బెల్లం వేసి మరిగించేసాను. తర్వాత 1 కప్పు వరకు వరిపిండి వేసాను అనమాట. బియ్యం పిండి వేసేసి ఉండలు లేకుండా ఒకసారి కలిపేసాను. లైట్గా కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయకూడదు. వేసేసి ఇలా మొత్తం అంతా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కలిపిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయకూడదు. కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఒక 1-2 నిమిషాల పాటు అలా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా చేస్తే మీకు ఉండ్రాళ్ళు అనేవి విరిగిపోకుండా ఉంటాయన్నమాట పాలల్లో వేసినప్పుడు. తర్వాత బాగా చల్లారిన తర్వాత కొంచెం చేతికి తడి రాసుకుని ఈ పిండిని బాగా ప్రెస్ చేసుకుని స్మూత్గా అయ్యేలా చేసి అప్పుడు మనం ఉండ్రాళ్ళు చేసుకోవాలి. అదేనండి, ఇలా చిన్న చిన్న ఉండ్రాలు చేసుకోవచ్చు, లేదంటే పొడవుగా తాలికలు అంటారు కదా, అవి కూడా చేసుకోవచ్చు. మేమైతే 2 రకాలుగా కూడా చేసి వేస్తూ ఉంటాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారండి. అందుకే నేను కూడా అలా చేస్తున్నాను, ఒకసారి చూపిస్తున్నాను. జంతికలు కొట్టడం అది అవసరం ఉండదండి, ఇలా చేత్తోనే చేసేయచ్చు అనమాట, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చేయడం కుదరకపోతే మనకి చపాతీ చేసే బల్ల ఉంటుంది కదా, దాని మీదైనా సరే ఇలా చేసేసుకోవచ్చు. కొంచెమే కాబట్టి తొందరగానే అయిపోయాయి అనమాట. ప్రసాదానికే కదా, వినాయక చవితికి అయితే కంపల్సరీ మనం ఈ ఉండ్రాలు చేస్తూ ఉంటాము. కొంచెం పిండి అయితే పక్కకు తీసాను అనమాట. ఇందులో కొంచెం వాటర్ కలిపి అలాగే కొంచెం వరిపిండి కూడా కలిపి పక్కన పెడుతున్నాను. ఎందుకంటే మనకి లాస్ట్లో పాలలో ఉండ్రాలు చేసినప్పుడు కొంచెం చిక్కగా ఉండడానికి బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేస్తే. కొంచెం బియ్యం పిండి కూడా వేసి 2 కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ముందుగా. నేను కొంచెమే చేశాను కదా ప్రసాదం, అందుకని అన్నీ కొద్దిగానే వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయించేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1.5 కప్పు వరకు వాటర్ వేస్తున్నాను. అలాగే 1 కప్పు బెల్లం వేస్తున్నాను. 2 వేసేసి బెల్లం బాగా కరిగించాలన్నమాట, నీళ్ళు బాగా మరగాలి. ఇప్పుడైతే నేను ఇవి వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో అయితే పాల తాలికలు అవి ఉండ్రాళ్ళు అన్నీ కూడా బాగా ఇదవుతాయి అన్నమాట, ఉడకడానికి వీలుగా ఉంటుంది. అలాగే 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుని ఇవి మరిగేటప్పుడే ముందుగా ఈ ఉండ్రాళ్ళు అన్నీ వేసుకోవాలన్నమాట. బెల్లంలో ఉడకాలన్నమాట అండి. ఇవి ఉడికితే ఇంకా తీయగా ఉండి టేస్ట్ బాగుంటాయి. మేమైతే ఇలాగే చేస్తాం అన్నమాట. ముందుగా పాలల్లో వేసి లాస్ట్లో బెల్లం వేస్తే అంత తీయగా ఉండవు అనమాట. ఇవి ఇలా ముందుగా బెల్లం నీళ్ళల్లో ఉడికితేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇలా కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఉండ్రాళ్ళు, బెల్లం అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసాను. అలాగే ముందుగా మనం రెడీ పెట్టుకున్నాం కదా, కొంచెం పిండి పక్కకు తీసి వాటర్లో కలిపి ఆ వరిపిండి నీళ్ళు కూడా వేసేసాను. కొంచెం చెక్క పడుతుంది అనమాట. అంతా అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం మనకు కావాల్సినన్ని పాలు పోసుకోవాలన్నమాట. 1.5 కప్పు వరకు పాలు పోస్తున్నాను. ఎందుకంటే ముందు పాలు పోసి బెల్లంలో పాలు పోసామంటే విరిగిపోతాయి, అందుకని ఇలాగే చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఎక్కువగా స్పీడ్గా కాకుండా కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. అయినా సరే ఏం విరగలేదండి, ఉండ్రాళ్ళు అయితే చక్కగా ఉన్నాయి. ముందుగా పిండి కొంచెం ఎక్కువసేపు ఉడికించేసాం కదా, అందుకని ఉండ్రాళ్ళు అనేవి బాగా వచ్చాయన్నమాట. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంక పాలు పోసాక ఎక్కువ మరిగించకూడదండి, మరిగితే మళ్ళీ విరిగిపోతాయి అన్నమాట. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.